SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ ను కాంగ్రెస్ ఎన్నడూ బలోపేతం చేయదు. ప్రధాని మోదీ ధ్వజం. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తానన్న జగన్ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. వైఎస్ షర్మిల. ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలన్నదే నా పెద్ద కోరిక. చిరంజీవి. ఓటుకి నోటు కేసులో సీఎం రేవంత్ పై రఘునందన్ రావు హాట్ కామెంట్స్. మంగళగిరిలో శ్రీమతి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం. బేతపూడి గ్రామంలో మహిళా కూలీలతో ముఖాముఖి. యూపీలో అధికారంలో ఉన్నన్ని వాళ్లు దేశం దివాలా తీసిందని, ఆ పార్టీ భారత్ను ఎన్నడూ బలోపేతం చేయలేదని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2014 ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలని దేశం కోరుకోవడం లేదన్నారు. वापिस नहीं चाहिए। इतना गुस्से में है वो दोबारा कांग्रेस का मुंह देखना नहीं चाहता है। जिस पार्टी ने कभी 400 सीट जीती थी, देखिए इनकी हालत। जिस पार्टी ने कभी 400 सांसद जीते थे उनके, आज वो 300 सीट पे चुनाव नहीं लड़ पा रहे हैं। आज कांग्रेस की हालत ये है, उनको उम्मीदवार नहीं मिल रहे हैं। इन्होंने अवसरवादी इंडी अलायंस बना लिया है। उसकी पतंग उड़ने से पहले ही कट गई है। कहने को तो गठबंधन है, लेकिन अब हालत देखिए, कई राज्य हैं जहां एक गठबंधन वाले ही आपस में लड़ रहे हैं। సుప్రీంకోర్టులో యోగా గురువు రామ్దేవ్ బాబాకు చుక్కరేదైంది. రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి యోగ్ పిక్ ట్రస్ట్ 4.5 కోట్లు చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజల్ బుయా నేతృత్వంలో ధర్మాసనం అలహాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై మరోసారి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని, ఈ కేసులో ఆయనకు శిక్ష పడడం ఖాయమని అన్నారు. 2015లో ఓటుకి నోటు కేసు బయటకు వచ్చిందని, మరి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని కాపాడింది ఎవరని ప్రశ్నించారు. రేవంత్ ఈ కేసులో దేవుడు కూడా కాపాడలేరని అన్నారు. న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను జగన్ వంచారని ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్ర పర్యటనలో భాగంగా షర్మిల కర్నూలులో పర్యటించారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పిన జగన్ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, గడ్రేవులో పూర్తయి ఉంటే కర్నూలు వాసులకు నీళ్లు వచ్చేవన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి రోడ్న పరేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కదా, అంటే మూడు రాజధానిలో ఒక రాజధాని కర్నూలు అన్నారు. ఒక్కదానికైనా పునాది వేశారా? ఒక్క ఇటుకైనా పెట్టారా? మరి ఎందుకన్నట్టు వీళ్ళ మాట నిలబెట్టుకునేది? స్మార్ట్ సిటీని చేస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం డ్రైనేజ్ అయినా చక్కగా పనిచేస్తుందా? కనీసం మంచినీళ్ళైనా చక్కగా ఇస్తున్నారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసేసి ఉంటే, ఆ ప్రాజెక్టు పూర్తయిపోయినంటే 2 లక్షల ఎకరాలకు సాగునీరు కాకుండా కర్నూలు వాసులకు 6 లక్షల మందికి మంచినీళ్ళు వచ్చే ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు చేశారా?
రాజశేఖర రెడ్డి గారు అంటే సొంత తండ్రి చేయాలనుకున్న ప్రాజెక్టు కదా, మరి కొడుకు అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు చేసుండాలి కదా. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? నాన్న వదిలి వెళ్ళిపోయిన అన్ని ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు అయింది కదన్నా, పూర్తయిందా? గండ్రేవులా పూర్తయిందా? హంద్రినివా పూర్తయిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు వదిలి వెళ్ళిపోయారో అన్ని అలాగే మిగిలిపోయాయి కదా. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ప్రతి సంవత్సరము జనవరి సంక్రాంతి ఎట్లా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇక్కడ వస్తుందా అమ్మా? ఇలాగే మైకు పట్టుకొని 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా? ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి? టీచర్ ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆఖరణ 5 సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఎలక్షన్లు 2 నెలలు ఉందనగా ఇప్పుడు 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపుడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కులలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని లేదు, ధరలన్నీ పెరిగిపోయాయి. నీళ్ళ సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి. సో ఎంత మందికి కట్ చేస్తారండి? ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా? 18 ఇస్తాడు అన్నాడు, 2 సంవత్సరాలు చెడికి ఇవ్వాల ఆపేసాడు. అదే ఇస్తానని చెప్పి వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు. ఏం కావాలనుకుంటున్నారమ్మా? మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం. పథకాలు కాసి పెడతల్లా వాళ్ళు ఇస్తారు, రేపు తినేసేస్తాం ఊరుకుంటే. మీరు చెప్పినట్టు మంచి రాజులు ఉంటే, మంచి పరిపాలన ఉంటే కావాలి, మంచి ఫ్యాక్టరీలు కావాలి. ఇప్పుడు మాకు చదువుకునే పిల్లలు లేరు, చదువుకునే పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా. మాకు సెంటు పొలం లేదు, అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకోండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయినాయి, ఒక అబ్బాయి. ఓకే, అతను ఏం చేస్తున్నాడు? ఏదో పని చేసుకొని బతుకుతాడు. సో జాబ్స్ అన్నా కూడా కష్టమే ఇప్పుడు. ఇండస్ట్రీలు రావట్లేవు, ఏమీ రావట్లేదు. మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి. కొంచెం ఆగండి, జాగ్రత్త అమ్మా. మీకు నీళ్లు కావాలా? మంచినీళ్ళ బాటిల్ ఉందా? మంచినీళ్ళ బాటిల్ ఉందా ఆవిడకి? ఇవ్వండి. నీళ్ళు తాగండి ముందు. వద్దా? ఓకే, నాకు పర్వాలేదండి, నాకు పర్వాలేదు, నాకు అలవాటే.
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేశారు. ఏపీలో కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి గాను మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. గుంటూరు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఐపీసీ 420 సెక్షన్ 405 కింద ఫిర్యాదు చేసిన పొలిటికల్ కో అనలిస్ట్ రాకేష్ కుమార్. పొలిటికల్ అనలిస్ట్ వద్ద నుండి అనేక కాన్సెప్ట్లను దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అమరావతి రైతుల స్ట్రాటజీ కాన్సెప్ట్ను నా వద్ద నుంచి దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి రైతులను పూర్తిగా వదిలేశారు. అమరావతి రైతుల పీకలు కోసింది చంద్రబాబు నాయుడు. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ విజన్ అనే కొత్త కాన్సెప్ట్తో మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. డిటాచ్ అవ్వలేదు కదా, 2023 జూన్ దాకా వాళ్ళతోనే ఉన్నాను. బయట నుంచి స్టార్ట్ అవుతున్నాను అంటే వీళ్ళు మోసగాళ్ళు అని తెలిసి కూడా చూద్దాం వీళ్ళ నాటకాలు ఏందో ఎంతకాలం వేస్తారో చూద్దాం ఓపిక పట్టున్నాను. అగ్రిమెంట్ అవ్వలేదు. నేను చెప్తున్నా కదా అగ్రిమెంట్ అవ్వలేదని చెప్తున్నా. జరిగిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, క్లియర్గా నాదని చెప్తున్నాను. లేదు పాయింట్ మీది కాదు వేరే వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు బయటికి రావచ్చు. వాళ్ళు ఎవరో క్వశ్చన్స్ బయట కూర్చుందాం, ప్రజల్లో తీర్చుకుందాం అంటే తేల్చుకుందాం. లేదు కోర్టులు అంటే కోర్టులో ఐల్ ఫైట్ అవుట్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా అవ్వకపోయినా ఐల్ ఫైట్ అవుట్. ఇట్ ఈజ్ అ ప్రాసెస్. న్యాయం జరుగుతుందా తర్వాత సంగతి ప్రజలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిఏ రాజగోపాల్కి కమిషన్ వద్దు, అశోక్ బాబుకి ల్యాప్టాప్ వద్దు. అర్థమైందా ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు? ఏం జరుగుతుందో అసలు? పార్టీని రన్ చేస్తున్నారా లేకపోతే ఇంకెవరు రన్ చేస్తున్నారా? ఇంకా గవర్నమెంట్లో ఉన్నామని ఊహించుకుంటున్నారా లంచాలు తీసుకుంటారు? విల్ ఫైట్ ఇట్ అవుట్ డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి. భారత్ను కాంగ్రెస్ ఎన్నడూ బలోపేతం చేయదు, ప్రధాని మోదీ ధ్వజం. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తానన్న జగన్ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు వైఎస్ షర్మిల. ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలన్నదే నా పెద్ద కోరిక చిరంజీవి. ఓటుకి నోటు కేసులో సీఎం రేవంత్పై రఘునందన్ రావు హాట్ కామెంట్స్.
మంగళగిరిలో శ్రీమతి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం. బేతపూడి గ్రామంలో మహిళా కూలీలతో ముఖాముఖి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.